పేరు దోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్. ఈ వీడియోలో నడకల ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉన్నాను. మనము ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు మన నడకలు ఎటువైపు సాగుతున్నాయో మనం గమనించాలి. ఉదయం లేస్తామండి, సో బాత్రూమ్కి వెళ్తాము, టాయిలెట్కి వెళ్తాము, ఉదయం లేచిన నుంచి బయటికి వెళ్ళేసి ఆఫీస్కి వెళ్తాము, మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటాం. అంటే లేచినప్పటి నుంచి పడుకునే వరకు మన నడకల ప్రాముఖ్యత మన అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుంది. మన నడకలు పాజిటివ్గా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మీరు గమనించండి, సార్ మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎదగలేకపోతున్నామంటే ఒకసారి మీ నడకలను గమనించండి. మనం తప్పుదారిలో వెళ్ళామనుకోండి, చెప్తూ ఉంటారు, కొందరు హెచ్చరిస్తూ ఉంటారు, బాబు అది రాంగ్ రూట్ అని హెచ్చరిస్తూ ఉంటారు. అదేవిధంగా వాస్తులో కూడా రాంగ్ రూట్, నడకలు తప్పుదారిలో నడిస్తే ఫలితాలు జీరో, పైగా మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ అవి ఎలా ఉంటాయి సార్ అని అంటే, మీరు చూడండి, ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్ ఉంది, ఇక్కడ బెడ్ ఉంది. సో కొన్ని చోట్ల కొన్ని ఇళ్లలో ఎలా ఉంటుంది అని అంటే, ఈ మాస్టర్ బెడ్రూమ్ కదా, పడుకొని లేచిన వెంటనే ఇలా వస్తాడు, ఇక్కడ డోర్ ఉంటుందండి, ఇలా వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఉంటుంది, లేదా యూటిలిటీ కోసమైనా ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఇది వాడుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని అంటే వాళ్ళు ఏం చేశారు, బెడ్ నుంచి లేవగానే ఇలా వచ్చారు. ఇది నైరుతి కిందికి వస్తుందండి, పడమర నైరుతి కిందికి వస్తుంది. ఈ డోర్ మైనస్ అనమాట. మీ నడక ఎప్పుడైతే నైరుతి వైపు పడిందో మీరు సక్సెస్ రేట్ ఆగిపోతూ ఉంటుంది. ఒకేసారి కాదు, స్లోగా 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 మీ సక్సెస్ ఆగుతుంది. మీరు ఇటువైపు నడిచారు, అది గమనించండి. మరొక సందర్భంలో ఇటువైపు డోర్ ఉంటుందండి, ఇగో ఇక్కడ డోర్ ఇస్తారు, ఇక్కడ కూడా ఇచ్చేసి సౌత్ సైడ్ అనమాట, ఇక్కడ టాయిలెటే ఉండొచ్చు, బాత్రూమే ఉండొచ్చు, వాడుకోవడం కోసం ఇటు లేచి ఇటువైపు వస్తూ ఉంటారు. అది కూడా నీచమైన నడికే. ఇది వచ్చినా నీచమే, ఇది కూడా నీచమైన నడికే. కొన్ని ఇళ్లలో నేను చూశాను కాబట్టి చెప్తూ ఉన్నానండి. ఇప్పటికీ కొన్ని ఇళ్లలో ఈ పరిస్థితే ఉంది. సో లేవగానే ఈ పడమర నైరుతి గుండా బయటికి వస్తారు, అంటే నైరుతి నడకలు నడుస్తూ ఉంటారు, నీచమైన నడక. అదేవిధంగా ఈ యొక్క దక్షిణ నైరుతి గుండా నడుస్తూ ఉంటారు, అది కూడా నీచమైన నడకే. సో ఈ రెండు నడకల వల్ల తన డెవలప్మెంట్ కుంటుపడుతూ ఉంటుంది. ఎవరైతే యజమాని ఉంటాడో లేదా ఎవరైతే ఇక్కడ పడుకొని ఉంటారో వారి యొక్క సక్సెస్ రేట్ ఆగిపోతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మనం డౌన్ఫాల్ అవుతూ ఉంటాం. మరొకరు ఇక్కడ బెడ్ ఉందనుకోండి, ఇక్కడ బెడ్ ఉందండి, సో ఈ వ్యక్తికి ఇక్కడ డోర్ ఇచ్చామనుకోండి, సో ఇట్లా నుంచి ఇలా నడిచి బయటకు వస్తూ ఉంటాడు. ఇది యూటిలిటీ ప్రాంతం కావచ్చు, బాత్రూమే కావచ్చు, టాయిలెటే కావచ్చు, సో ఏదైనా ఇది వాడుకోవడానికి బయటకు వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఇక్కడి నుంచి పడుకొని ఇక్కడికి వస్తూ ఉంటాడో ఈ నడకలు చాలా నీచమైన నడకలు. మనకు తెలియకుండానే దాని మీద ఆ ప్రభావం చూపుతూ ఉంటుంది. సో ఉత్తరవాయం కూడా నడుస్తున్నాడు, ఈ ఉత్తరవాయం టెన్షన్ జోన్ అనమాట, సక్సెస్ని తప్పిస్తూ ఉంటుంది. మీరు చూడండి, గమనించండి ఏ విధంగా నడుస్తున్నారో మీరు గమనించండి. ఒక్కసారి ఇక్కడి నుంచి ద్వారం నుండి మీరు బయటికి వచ్చారనుకోండి, మానసికంగా ఎప్పుడు సఫర్ అవుతూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, మనశ్శాంతి ఉండనే ఉండదు, మీకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, మనీని కూడా మేనేజ్ చేయలేరు, ఏదో ఒక సమస్య మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. కారణము మీరు నడిచే నడకే నీచమైంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, ఇది రాంగ్ అనమాట. ఇక మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే, ఇక్కడ తూర్పు ఆగ్నేయం ఇక్కడ దిక్కు. సో ఇంట్లో గృహిణి ఉందనుకోండి, ఆమె ఏం చేస్తుంది, మార్నింగ్ లేవగానే ఇలా వచ్చేసి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది, ఇలా బయటికి వెళ్తుంది. అక్కడ ఏంటంటే తూర్పు ఆగ్నేయము నీచమైన నడక, తన సక్సెస్ రేట్ను ఆపేసింది, ఆ గృహిణి యొక్క ఎదుగుదలను ఆపేసింది. సో మార్నింగ్ ఎప్పుడైతే ఇలా బయటకు వచ్చేసిందో, సో ఆ రోజంతా తనకు డిస్టర్బెన్సే ఉంటుందండి. అనారోగ్య సమస్యలు ఉంటాయి, ఇంట్లో ప్రశాంతత ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, శుభం అనేదే లేదని చెప్తూ ఉంటారని వెళ్ళినప్పుడు నేను అడుగుతూ ఉంటారు, సార్ మీరు ఆ గృహిణిని అడుగుతూ ఉంటాను, మీరు ఆనందంగా ఉన్నారా అంటే, లేదండి అందుకే మీకు పిలిచాము కదా అని అంటూ ఉంటారు. కారణము ఈ ద్వారమే, ఇది నీచమైన ద్వారం, ఈ నడక నీచంగా మారుతూ ఉంది. అందుకే మీ నడకలు ఎలా ఉన్నాయో గమనించండి. సరే సార్, ఇక్కడ ద్వారం పెట్టుకోండి, ఈ ద్వారం కట్ చేయండి, ఇది మంచి ద్వారం అండి, ఇటు నుంచి రావడానికి మంచి అవకాశం ఉంది. ఈ ద్వారము రాంగ్ అండి, ఈ ద్వారం కూడా రాంగే, ఈ ద్వారము రాంగ్. సో ఎటువైపు నడవాలంటే దక్షిణాగ్నేయం, ఈ ద్వారం గుండా నడవాల్సింది, ఈ ద్వారం కూడా నడక సాగించండి. దక్షిణాగ్నేయము మంచి ఫలితాన్ని ఇస్తుంది, అది అది ఉచ్చమైన నడక, ఇది ఉచ్చమైన నడక అండి, ఇది కూడా ఉచ్చమైన నడక. మీరు అందుకే మార్నింగ్ లేవగానే
ఈశాన్యము దిక్కు నడవండి. తూర్పు ఈశాన్యమే కానీ ఉత్తర ఈశాన్యమే కానీ ఈ బెడ్రూమే కానీ ఈ బెడ్రూమ్ నుంచే కానీ మీ నడకలు ఇలా సాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ నడకలు ఇలా సాగడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు ఈశాన్య మూలకు నడవండి, నడిచి బయటికి రండి, అద్భుతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. మనకు తెలియకుండానే నడకలు నీచంగా అయినప్పుడు ఫలితాలు నీచంగా మారుతూ ఉంటాయి. అందుకే ఇది ఈ ద్వారము ఉచ్చస్థానము, ఈ ద్వారం కూడా ఉచ్చస్థానం. అందుకే ద్వారాల గురించి చెప్తూ ఉంటాం, నీచ ఉచ్చస్థానాల గురించి చెప్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఇక్కడి నుంచి మీరు ఈ భాగం అనేది ఉచ్చస్థానము కిందికి వస్తుంది, ఇక్కడి నుంచి ఈ భాగము ఉచ్చస్థానం అండి. ఇది నీచ స్థానం, ఇది నీచ స్థానం, ఇది నీచ స్థానం, ఇది ఉచ్చస్థానం. ఈ మధ్యలో నుంచి ఇటు వెళ్ళడం అనేది ఉచ్చస్థానం, ఇటు రావడం అనేది నీచ స్థానం, ఇది నీచ స్థానం. సో ఈ మధ్యలో నుంచి ఇటు రావడము ఉచ్చస్థానం, ఇటు రావడము నీచ స్థానం. అంటే మీరు ఉదయం లేవగానే గమనించాలి, మీరు ఉచ్చస్థానం గుండా నడుస్తున్నారా, నీచ స్థానం గుండా నడుస్తున్నారా అనేది మీరు గమనించండి. నడకల ప్రభావము చాలా చాలా ఉంటుంది. సార్ మీకు ఇక్కడ చూద్దాము, సౌత్ ఫేసింగ్ అండి, సౌత్ ఫేసింగ్ ఇది. మీ కాంపౌండ్లో కూడా ఉచ్చ నీచ స్థానాలు ఉంటాయి స్వామి. కాంపౌండ్ అనుకున్నాం, ఇది కాంపౌండ్. ఇలా మీ కాంపౌండ్ వచ్చినప్పుడు ఇలా కాంపౌండ్ ఉంది సార్, మాది సౌత్ ఫేసింగ్ అనుకుందాం. సో ఈ కాంపౌండ్లో కూడా మీరు ఇక్కడ మాత్రమే గేట్ అండి, దక్షిణాగ్నేయము కాంపౌండ్లోంచి ఇది ఉచ్చస్థానం అవుతుంది. మీరు ఇక్కడ పెట్టారనుకోండి ఇది నీచ స్థానం అవుతుంది, ఇక్కడ పెట్టడానికి వీలు లేదు. సో ఇక్కడ మాత్రమే ఉచ్చస్థానం. సో మీరు ఇంట్లో నుంచి ఇలా వచ్చారండి, బయటికి వచ్చేసి డైరెక్ట్ ఇటువైపు వచ్చేసారనుకోండి, అది ఏమవుతుంది అంటే మీరు నైరుతి నడక నీచంగా ఉంటుందండి. అదే కనుక మీకు ఇటువైపు దారి ఉంది అనుకోండి, ఇటు నుంచి ఇటువైపు వెళ్ళండి, అది మంచి స్థానం అన్నమాట. నడక పాజిటివ్గా చేంజ్ అవుతుంది. ఇటువైపు వచ్చారనుకోండి కంప్లీట్గా నైరుతి నడక అవుతుంది. సార్ మాకు వేరే మార్గం లేదు, ఇక్కడ డెడ్ అయిపోయింది, మెయిన్ రోడ్ ఇటువైపే ఉంది, మేము ఇటు మాత్రమే నడవాల్సి ఉంది, వేరే దారి లేదు అన్నప్పుడు ఏం చేయాలి అని అంటే, ఏం చేసుకోండి, మీ ఇంట్లో నుంచి ఇలా వచ్చేసి ఉత్తర ఈశాన్యం ఉందనుకోండి, ఉత్తర ఈశాన్యం గుండా ఇలా వచ్చేసి ఇలా నడకలు సాగిస్తూ దీని గుండా ఇటు వెళ్ళినప్పుడు ఎలాంటి దోషము మీకు రాదు. ఆల్రెడీ నడకలు నడిచాం కాబట్టి దోషం నుంచి బయటకు వస్తారు. ఫస్ట్ ప్రియారిటీ ఇటే అండి, తప్పదు అనుకున్నప్పుడే ఇలా నడకలను మార్చు ఉచ్చస్థానం నుంచి వచ్చేసి అప్పుడు ఇటువైపు టర్నప్ అయితే కొంత దోషం నుంచి ఎస్కేప్ అవుతారు. అదేవిధంగా ఈ యొక్క వెస్ట్ రోడ్ ఉందనుకుందాం, సార్ వెస్ట్ రోడ్ ఉంది, సో దీనికి కూడా ఎలా ఉంటుంది, ఇక్కడ గేట్ ఇస్తామండి, ఇక్కడ గేట్ ఇచ్చేస్తాము, కానీ ఇక్కడ గేట్ ఇవ్వడానికి వీల్లేదు, ఇది ఉచ్చస్థానం, ఇక్కడ గేట్ ఇస్తాం. ఈ గేటు గుండా మీరు బయటికి వచ్చేసి డైరెక్ట్ ఇటా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే నైరుతి అటాక్ అవుతుందండి. సో దానికి ఏం చేయాలి, దీని గుండా డైరెక్ట్ మీరు బయటకు వచ్చి ఇలా వెళ్ళడం కన్నా మీరు ఇంట్లో నుంచి బయటికి వచ్చేసి తూర్పు ఈశాన్యం గుండా బయటికి వచ్చేసి ఉత్తరం గుండా నడుస్తూ ఇలా వచ్చేసి వెళ్ళిపోయారనుకోండి, ఆ నెగిటివిటీ కట్ అయిపోతుందండి, ఆ నెగిటివిటీ కట్ అయిపోతుంది. అప్పుడు మీకు తెలియకుండానే మీరు పాజిటివ్గా నడుస్తున్నట్టు దాని అర్థము. అంటే మీ నడకలు పాజిటివ్గా పడ్డప్పుడు పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉంది. మరి నడకలు పాజిటివ్ అంటే రోడ్ వెస్ట్ ఫేసింగ్ కానీ, సో సౌత్ ఫేసింగ్ కానీ, సో ఈస్ట్ ఫేసింగ్ ఉంది స్వామి. సో ఈస్ట్ ఫేసింగ్ ఉంటే ఇటువైపు దారి ఉందనుకోండి, ఏం చేయండి అంటే ఇటు నుంచి వచ్చేసి ఫస్ట్ ప్రియారిటీ ఇటు ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ రెండు మంచివే, ఫస్ట్ ఇది ఇవ్వండి, సెకండ్ అది ఇవ్వండి. లేదు స్వామి మాకు నార్త్ రోడ్ ఉందనుకోండి, నార్త్ దిక్కు రోడ్ ఉందండి, ఎటువైపు వెళ్తే బాగుంటుంది, మీరు బయటికి వచ్చిన తర్వాత మీరు బయటికి వచ్చేసారు, అప్పుడు ఫస్ట్ ప్రియారిటీ ఇటు ఇవ్వండి, సెకండ్ ప్రియారిటీ ఇటు ఇవ్వండి. సో వాయుము సెకండ్ ప్రియారిటీ ఇవ్వండి, ఈశాన్యము ఉత్తర ఈశాన్యం వైపు ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. అంటే ఈ నడకలు మంచివి, ఈ నడకలు కూడా చాలా చాలా మంచివి. కానీ ఇది ఉచ్చమే కానీ డైరెక్ట్ నైరుతికి లింక్ అవుతున్నారు. అప్పుడు ఎప్పుడైతే నైరుతి వైపు మన నడకలు పడుతూ ఉంటాయో మీరు గమనించండి. ఇప్పుడు డైరెక్ట్ నైరుతి నడకలు నడిచే వాళ్ళలో వ్యసన పరులకు అలవాటయ్యే అవకాశం ఉంటుంది, ఇల్లీగల్ ఎఫైర్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళలో గ్రోత్ ఉండదు, ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి, బయట గొడవలు పెట్టుకొని ఇంటికి వస్తూ ఉంటారు, ఇంట్లో కూడా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. సో ఈ విధంగా నడిచినా
ఆ పరిస్థితే, ఈ విధంగా నడిచిన ఆ పరిస్థితే. మీరు ప్రాక్టికల్గా చూడండి. సార్ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, ఇంటికి వెళ్ళినప్పుడు పర్సనల్గా చెప్తూ ఉంటారు, సార్ నాకు ఎందుకు గొడవలు అవుతున్నాయి, మా ఆఫీసులో గొడవలు అవుతున్నాయి, సో ఇంట్లో కూడా గొడవలు అవుతున్నాయి అంటే మీరు వేసే నడకలు నీచంగా ఉన్నాయి కదా. మీరు చూడండి, మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఇటు వచ్చి ఇది వాడుకున్నారు, మీరు వెళ్ళేది డైరెక్ట్ ఇలా నైరుతికి వెళ్ళిపోయారు అంటే ఆ నెగిటివిటీ పర్సంటేజ్ రోజు రోజుకు పెరుగుతున్నదని మీరు గమనించండి. నెగిటివిటీ పెరిగింది, పాయిజన్ పర్సంటేజ్ పెరిగింది అనుకో, కాలక్రమేణా అంత నెగిటివ్ రిజల్ట్సే వస్తూ ఉంటాయి. సో నడకల మీద కూడా ఉంటుందా అని చెప్పి కొంతమంది నాకు నెగిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఇది వాస్తవము, అనుభవించిన వారికి తెలుస్తూ ఉంటుంది. మీ ఇంట్లో మీ నడకలను గమనించండి. ఎప్పుడు కూడా గేటు గుండా ద్వారాలు ఎలా ఉండాలి, గేటుకైనా ఇంటికైనా ఉచ్చస్థానంలో ద్వారాలు రావాలి అండి. ఉచ్చస్థానంలో ద్వారాలు వచ్చినప్పుడు నడకలు ఉచ్చంగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. నీచ స్థానంలో దారాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ నీచ స్థానంలో ద్వారం ఉంది, అప్పుడు ఏం చేస్తారు, ఇటు నుంచి అని ఇలా వెళ్ళిపోతారు, ఇలా వచ్చేస్తూ ఉంటారు. అది నీచమే కదా. ఇప్పుడు కాంపౌండ్లో సపోజ్ ఇక్కడే గేట్ ఉందనుకోండి, ఇట్లా అని ఇంటే వెళ్ళిపోతూ ఉంటామండి, నీచమైన స్థానం. అవునా సార్, నేను చూస్తానంటే మీరు గమనించండి, ఎక్కడైతే ఇలాంటి గేట్లు ఉన్నాయో నెగిటివిటీ ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని ఇల్లులు శిథిలావస్థలో ఉంటాయి, కోర్టు కేసుల్లో ఉంటాయి, అది సిటీలలో కూడా కనబడుతుంటాయి. ల్యాండ్ చాలా కాస్ట్లీ, కానీ ఈ కట్టిన విధానంతో కోర్టు కేసులు అవుతూ ఉంటాయి. సో వాళ్ళలో సక్సెస్ రేట్ ఉండదు. ఇది కూడా అంతే. కొన్ని చోట్ల ఉత్తర వాయువ్యంలో గేట్ ఇస్తారన్న, ఉత్తర వాయువ్యంలో గేట్ ఉంది, ఇది కూడా నీచమైన నడికే. మీరు అపార్ట్మెంట్లో చూడండి, అపార్ట్మెంట్లో ఈ ఫేసింగ్కు ఇటు గేట్ ఉంటుంది, ఈ గేట్ ఉంటుంది. ఈ గేట్ ఎక్కువ వాడారనుకోండి, మానసికంగా సఫర్ అవుతూ ఉంటారండి. ప్లస్ ఆ ఫ్లాట్లు అమ్ముకుంటూ ఉంటారు, ఓనర్స్ పర్మనెంట్గా ఉండే అవకాశం లేదు. ఒకవేళ ఇటువైపు చూడండి, వెస్ట్ ఫేసింగ్ అనుకోండి, నడకలను చెప్తున్నానండి, ఇక్కడ 2 నడకలు ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్కు 2 గేట్లు ఇస్తారు కదా అపార్ట్మెంట్లో. ఇక్కడ కాంపౌండ్లో ఈ నడక ఎవరైతే వాడుతారో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఈ నడక ఎక్కువ ఎవరైతే వాడుతూ ఉంటారో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటాయండి, అల్లర్లు అవుతూ ఉంటాయి. వాళ్ళు మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ మీటింగ్లలో ఎప్పుడు గొడవ అవుతూనే ఉంటుంది. అదేవిధంగా ఈ ఫేసింగ్కి రండి, ఇక్కడ 2 గేట్లు ఉంటాయి అపార్ట్మెంట్లో, అంటే నడకలు చూడండి. సో ఇది వాడిన వారికి ఎక్కువ పాజిటివ్ అండి. ఇది వాడారనుకోండి, వాళ్ళు కూడా మెంటల్ టెన్షన్స్ ఉంటూ ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. సో ఇక్కడ ఈ నడక ఎవరైతే వాడుతారో ఆ ఇంట్లో గృహిణి సిక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు డిస్టర్బెన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకు, పార్కింగ్ కాడ కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు వాడిన నడకలు చాలా నీచంగా ఉంటాయి. అదే మీరు ఇక్కడ కూడా నడక ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుందండి కాంపౌండ్లో. ఇక్కడ ఇది చాలా మంచిది, ఇది వాడారనుకోండి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, శుభాలన్నిటివి ఉండవండి ఆ ఇంట్లో. కొన్ని ఇళ్లలో నేను చూసి, సార్ మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదు అంటే, మీరు ఏది ఎక్కువ నడుస్తున్నారో అంటే ఈ నడక గురించి చెప్పారు. సో అప్పుడన్నా నీ నడకను తగ్గించేసి దీని గుండా నడవడం మొదలెట్టండి, దీనివల్లనే ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు, అనారోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పాను. సో ఇటువైపు వచ్చినప్పుడు చెప్పాను ఇది తప్పు, ఇటువైపు ఉన్నప్పుడు ఇది తప్పు అండి, ఇటువైపు వస్తే ఇది తప్పు, ఇటువైపు వస్తే ఇది తప్పు. సార్ మరి తప్పదు కదా అంటే తప్పదు, కానీ నడకలు ఎక్కువగా ఏ దారి గుండా నడుస్తున్నామో అది మన మీద ప్రభావితం చూపుతుంది. కాబట్టి ఇంట్లో అయినా కాంపౌండ్లో అయినా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినా మీ నడకలను మీరు గమనించండి. మీరు పాజిటివ్గా నడుస్తూ ఉంటే, వాస్తుపరంగా ఉచ్చస్థానంలో మీరు నడుస్తూ ఉంటే 100% సక్సెస్ రేట్ ఉంటుందండి. కొన్ని ఇళ్లలో నేను గమనించాను, నాతో కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు కదా చాలామంది, సార్ ఎందుకు సక్సెస్ ఆగిపోతుంది అంటే నడకల ప్రభావం కూడా ఉంటుందంటే ఆశ్చర్యపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నడకలను మార్చుకొని సక్సెస్ అయిన వాళ్ళు నా అనుభవంలో ఎందరో ఉన్నారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.